మన దగ్గర ఉన్న టాలెంట్ ని మనం సర్ప్రెస్ చేసుకొని ఆగాలి అంటే ఒక దగ్గర అది పెయిన్ అండి, చాలా. అది పేషెంట్ కంటే మనకే ఎక్కువ పెయిన్. సో మోడలింగ్ లో అది అయ్యేది నాకు. పాజెంట్ అయినప్పుడు నా యాజ్ అ నేను నాకు ఎంత ఇమోషనల్ ఇంటెలిజెన్స్ ఉంది ఆర్ ఎంత ఇంటలెక్చువల్ పర్సన్ నేను అనేదానికన్నా ఇట్ వాజ్ ఆల్వేస్ బాయిలింగ్ డౌన్ టు యువర్ ఫిజిక్. కరెక్ట్. సో ఇంత వెయిట్ ఉండాలి. అయ్యో నేను 83 kilos నుంచి 56 అయ్యాను మిస్ ఇండియా కోసం. ఓ మై గాడ్. యా ఇన్ఫ్యాక్ట్ నేను ఫస్ట్ 60 ఉన్నాను మిస్ ఇండియా తెలంగాణ క్రౌన్ అయినప్పుడు. దెన్ దే సెడ్ యూ హ్యావ్ టు లూజ్ మోర్ వెయిట్. అంటే వాళ్ళ స్టాండర్డ్స్ ఎలా ఉంటాయంటే రేపు ఈ అమ్మాయి విన్ అయ్యి ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ మీద మిస్ వరల్డ్లో కానీ మిస్ యూనివర్స్ దగ్గర నుంచున్నప్పుడు వేరే కంట్రీస్తో పాటు బ్లెండ్ అవ్వగలగాలని అనుకుంటారు. అండ్ నాకేమనిపిస్తుంది అంటే వీఆర్ ఇండియన్స్, ఆర్ బాడీస్. అంటే నేను చదువుకున్నాను, ఐ అండర్స్టాండ్ ఆంథ్రోపాలజీ, ఐ అండర్స్టాండ్ బాడీ టైప్స్. మనం అసలు బ్లెండ్ ఎందుకు అవ్వాలి అనేది నేను అడిగేదాన్ని వాళ్ళని. సో వాళ్ళకి నచ్చేది కాదు. సో నాకేమో కాన్స్టెంట్గా అండ్ ఎక్కువ వర్క్ ఏమి ఉండదు. యూ హ్యావ్ టు షో కేస్ ఒక డిజైనర్ వేర్ వేసుకొని వాక్ చేయడం. ఇట్ ఈస్ అ డిఫరెంట్ జాబ్ విచ్ ఐ స్పెసిఫికలీ డిడ్ నాట్ ఎంజాయ్ బికాస్ ఐఎమ్ సో యూస్ టు రీడింగ్, రైటింగ్, గెటింగ్ స్టిమ్యులేటెడ్ ఎమోషనలీ అండ్ ఇంటలెక్చువలీ. నాకు ఒక పాయింట్ తర్వాత లైక్ నేను ఎందుకున్నాను ఇక్కడ అండ్ ఐ స్టార్టెడ్ క్వశ్చనింగ్ మై సెల్ఫ్. అంటే ఒక ఏజ్లో ఏమైపోతుందంటే ఇంత ఎఫర్ట్ పెట్టాం కదా, ఎందుకు వెనక్కి వెళ్ళడం అనేది ఒకటి వచ్చేసింది. ఇప్పుడు మనం ఇక్కడ దాకా వెళ్ళాం కాబట్టి మనం అది కంప్లీట్ చేయాలి అని ఉంటుంది. అంతెందుకు ఇప్పుడు ఐ సీ లాట్ ఆఫ్ పీపుల్ ఒక రిలేషన్లోకి వెళ్తారు, 2-3 years ఉన్న తర్వాత అర్థమవుతుంది దిస్ ఈజ్ నాట్ రైట్ ఫర్ దెమ్ అని. ఐవ్ సీన్ మెనీ ఉమెన్ స్టేయింగ్ ఇన్ దట్ రిలేషన్షిప్ బికాస్ నేను ఆల్రెడీ 3 years ఇతనితో ఉన్నాను, అందరు నా గురించి ఏమనుకుంటారు, ఇప్పుడు ఇతను నా గురించి ఏమని మాట్లాడతాడు, ఏదో ఒకట్లే ఎవరు పర్ఫెక్ట్ కాదు కదా అని దే సర్ది చెప్పుకోవడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళని వాళ్ళు సర్ది చెప్పేసి దే ట్రై టు ఫిట్ ఇన్. సో అలాగా వాళ్ళ దగ్గర ఏదైతే ఉందో దానిలో ఫిట్ అవ్వడం కోసం వీళ్ళు చెప్పుకుంటా ఉంటారు. సో అలానే నేను చెప్పుకునే ప్రయత్నం చేద్దాం అనుకున్నాను కానీ అవ్వలా. అంటే మీరు టూ మచ్ ఇంటెలిజెంట్గా ఉన్నప్పుడు అవ్వదు. ఇదంతా చెప్పుకుంటున్నాం మనకే అర్థం. నాకు ఆ మనస్సాక్షికి అబద్ధం ఆడాలంటే కొంచెం నాకు కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది. కరెక్ట్. అంటే అది దానికి నిజంగా కూడా చాలా కరేజ్ కావాలి. అది గుండె ధైర్యం లేకపోతే మొండి పట్టుదల, మూర్ఖత్వం అయ్యని ఉండాలి. అవి లేనప్పుడు అవి మన వల్ల కాదు, అక్కడ అయిపోతాము. అండ్ ఆల్సో దట్ ఇయర్ ఐ టాప్ 15 వరకు వచ్చి నేను ఇంకా వెళ్ళలేదు. 15 తర్వాత 8 తర్వాత 4-5 members అది సెలెక్ట్ చేస్తారు. ఓడిపోయా. అంటే ఒక కైండ్ ఆఫ్ రిలీఫ్ ఉంది లోపల, వెళ్ళేటప్పుడు ఉండే హుషారు వచ్చేటప్పుడు ఉండదు కదా అలా అనుకున్నాను. బట్ బాధ అయితే వేసింది, ఎందుకంటే నేను ఇంకొక ఇంటర్వ్యూలో చెప్పినట్టు మిస్ ఇండియా పాజెంట్రీస్ ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్ సార్. మనం వేసుకునే బట్టలు, గ్రూమింగ్, హెయిర్ మేమే పెట్టుకోవాలి. చాలా ఎక్స్పెన్సివ్. నేను మెడిసిన్ చదివితే ఎంత అయిందో పాపం మా మమ్మీ అంత మనీ నాకు అరేంజ్ చేయాల్సి వచ్చింది. అండ్ నేను కూడా అంటే మై ఫాదర్ సెడ్ లేదు నేనైతే ఒక చిల్లి గవ్వ కూడా ఇవ్వను అంటే, మళ్ళీ నేను పార్ట్ టైం జాబ్స్ చేసుకుంటా అక్కడ ఇంటర్న్షిప్ చేస్తూ ఎవ్రీడే ఐ యూస్ టు జస్ట్ స్లీప్ ఫర్ 4 hours, హాస్పిటల్లో వర్క్ చేస్తూ అక్కడ ఇండియన్ రెస్టారెంట్స్లో డాన్సర్గా వర్క్ చేస్తూ ఐ యూస్ టు మేక్ మనీ ఒక 1 year సో దట్ ఇక్కడికి వచ్చాక హెల్ప్ అవుతుంది అనేసి. దాంతోనే నేను 1 year ముందే నేను ప్లాన్ చేసుకున్నాను. అది అక్కడ నాకు బాధేసింది, ఇంత ఎఫర్ట్ పెట్టి నిద్రలు మానుకొని పార్ట్ టైమ్స్ చేసుకుంటా ఎంత కష్టపడి నోరు కట్టుకొని అంతా చేశాను, ఆ ఎఫర్ట్ అంతా వేస్ట్ అయిందా అని అనిపించింది. కానీ విత్ మెచ్యూరిటీ అండర్స్టూడ్ విన్నింగ్ అండ్ లూజింగ్ ఇస్ ద ప్రాసెస్, వాట్ యు డూ ఫ్రమ్ ఇట్ మ్యాటర్స్. ఇప్పుడు నా ఇయర్లో విన్ అయిన వాళ్ళు ఉన్నారు, బట్ వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎగ్జాక్ట్లీ దట్ ఇస్ ద మ్యాటర్. సో అక్కడే నాకు తర్వాత 99% మార్కులు చాలా మందికి వస్తాయి. ఆఫ్టర్ ఎంత ఎడ్యుకేషన్ సిస్టమ్ అంత అయిపోయినాక సెటిల్మెంట్కి వచ్చేలా హూ ఇస్ ద బెస్ట్ సెటిల్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అది నాకు తర్వాత విత్ ఏజ్ అర్థమైంది. కానీ అక్కడ ఏదన్నా అబ్యూస్గా ఫీల్ అయ్యారా? అంటే మోస్ట్లీ మన ఫిజికాలిటీ మీదకి వెళ్ళిపోతుంది కదా సార్. సో అదే ఆ డిస్క్రిమినేషన్ అనేది ఉంటుంది. ఇలా కనిపించు,
గెట్ దిస్ డన్, లూజ్ యువర్ వెయిట్, యూ హ్యావ్ టు ఫిట్ ఇన్ టు దీస్ క్లోత్స్. ఎంత ఈ హైట్కి ఎంత వెయిట్ ఉంటే ఈ పిజెంట్కి అర్హత అండి? యాక్చువల్లీ చాలా అన్హెల్దీ స్టాండర్డ్స్ ఉంటాయి. ఐ డోంట్ నో, అంటే అది ఎంతో కొంత నా కెరియర్కి హెల్ప్ అయింది. సో నేను దాని గురించి నెగిటివ్గా మాట్లాడడం కరెక్ట్ కాదు, కానీ బట్ యాజ్ అ డాక్టర్ ఇఫ్ యూ వాంట్ మీ టు స్పీక్, నేను అదే అంటాను. నన్ను యాక్చువల్లీ 50 kilos అవ్వమన్నారు. అమ్మ బాబాయ్. నేను అన్నాను, ఐఎమ్ సారీ, ఐఎమ్ డాక్టర్, నేను అండర్ వెయిట్ కిందకి వెళ్ళిపోతాను. నేను 55 టచ్ అయినా అండర్ వెయిట్ వెళ్ళిపోతాను. నేను 56 అవ్వగలుగుతాను. ఐ కెనాట్ గో ఎనీ. ఎలా అయ్యేవాడు? ఇప్పుడు 1 kilo తగ్గాలంటే సినిమా కనబడుతుంది ఒక్కొక్కళ్ళకి. ఎలా? 6 months నుంచి 56. 6 months 27 kgs. 6 months ప్రాపర్ డైట్, ప్రాపర్ వెయిట్ ట్రైనింగ్ అండ్ కార్డియో. అంటే ఐ హైర్డ్ అ ట్రైనర్ హూ యూస్ టు ట్రైన్ ఎన్టీఆర్ గారు, మహేష్ బాబు గారు, సతీష్ పరియాడా. సతీష్ పరియాడా అని మన క్రిస్ గేతిన్స్ జిమ్ ఉండేది బంజారా హిల్స్లో. సో హీ గేవ్ మీ అ నైస్ వర్కౌట్ ప్లాన్ ఫర్ 6 months. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏం రావా? హెల్తీగా లూజ్ అయ్యాను కదా. ఇది ఓకే. మామూలుగా ఇప్పుడు టూ మచ్ డ్రాస్టిక్, అంటే యాజ్ ఎ డాక్టర్ కూడా ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను, మీలో అంత టూ మచ్ డ్రాస్టిక్ గా మనం క్రాష్ డైట్స్ చేస్తే మనకి ఇష్యూ వస్తుంది. చాలా మంది చనిపోతున్నారు క్రాష్ డైట్స్ తోని, అవసరం లేకుండా నా కళ్ళ ముందు దాసనారాయణరావు గారు. సో సాడ్. అవసరమే లేని ఆపరేషన్ అది. బేరియాట్రిక్ సర్జరీ అంటారు. ఇంకొక 10 రోజుల్లో బయటకు వచ్చేస్తారా అని వెళ్ళిపోయాడు. హాస్పిటల్ వెళ్ళే రోజు మేము కలిసాం, నేను నా కలీగ్ భవాని ఇద్దరం కలిసాం. 10 రోజుల్లో వచ్చేస్తానని చెప్పి. సో సాడ్. సో ఐ థింక్ దట్ ఈస్ ఆల్సో ద రీజన్ వై బ్యూటీ ప్యాజెంట్స్ ఆర్ నాట్ బీయింగ్ రెలవెంట్ రైట్ నౌ. ఒకప్పుడు బ్యూటీ ప్యాజెంట్స్ ఉన్నంత రెలవెన్సీ ఇప్పుడు లేదు సార్. ఎక్కడో అది వాళ్ళు కూడా చెప్తారు, ఇన్సైడ్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా చెప్తారు. సమ్హౌ థింగ్స్ సడన్ గా చాలా ఆర్గనైజేషన్స్ పుట్టుకొచ్చినాయండి పుట్టగొడుగుల్లో. అది నాకు అర్థమే కాదు అది. అంటే మీరు చేసినప్పుడు అట్లీస్ట్ 2018, 17 సమ్వేర్ దానికి ఒక స్టాండర్డ్స్ ఏ ఉండే. ఆ తర్వాత అసలు పుట్టగొడుగులాకి ఇది ఒక వ్యాపారం ఉంది. మీరు గమనించారా? నాకు తెలిసిన వాళ్ళే చాలా మంది వ్యాపారం చేశారు, అందుకని నాకు తెలుసు.